కూటమి నేతల రాచకాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి. వైఎస్ఆర్ జిల్లా బద్వేల్లో బరి తెగించిన టీడీపీ నేతలు కోర్టు వివాదంలో ఉన్న ఇళ్లను స్వాధీనం చేసుకునేందుకు యత్నించారు. మద్యం మత్తులో ఇళ్లలో ఉన్న మహిళలపై మూకుమ్మడి దాడి చేశారు. పలువురికి గాయాలయ్యాయి. వారిని బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే గతంలో 2 సార్లు దాడులు జరిగాయని పోలీసులకు కంప్లైంట్ చేసినా పట్టించుకోలేదని బాధితులు వాపోతున్నారు. దాడి చేసిన వారు అధికార పార్టీ కావడంతో పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్ళు ఫస్ట్ రాళ్లతో కత్తులతో ఇంటి మీదకి దాడి చేశారండి. లోపలికి వాకిళ్ళు దొబ్బుతున్నా కూడా వాళ్ళు దొబ్బుకుంటా వాకిళ్ళు లోపలికి వచ్చేసి అద్దాలు పగల కొట్టేవాళ్ళు, కుర్చీలు పగల కొట్టేవాళ్ళు, కత్తులతో దాడి చేసేవాళ్ళు, రాళ్ళు ఇంటి మీదకి వేసేవాళ్ళు. మా అత్త మా అమ్మకి గాయాలని వాళ్ళందరికీ హాస్పిటల్లో జాయిన్ చేసాం మేము. వాళ్ళకి అసలు ఏ సంబంధం లేకుండా కోర్టులో ఉంది. ఇది కోర్టులో చూసుకోవాలి. ఏదన్నా ఉంటే ఇంటి మీదకి రావడం ఏంది? వాళ్ళు ఇంటి మీదకి వచ్చి ఇప్పటికి ఇది 3rd టైం అండి. పోలీస్ కేసు పెట్టినా కూడా వాళ్ళ కానీ ఎటువంటి స్పందన లేదు. అంటే ఇక్కడ అన్యాయం జరుగుతున్నా కూడా వాళ్ళకి రిటర్న్ పూర్వకంగా ఇస్తే కానీ వాళ్ళు కేసు తీసుకోరా, న్యాయం చేయరా? వాళ్ళు ఏమైనా ప్రైవేట్ సర్వీసెసా లేదా పబ్లిక్ సర్వీసెసా వాళ్ళు చేసేది? పోలీసు వాళ్ళు కూడా వాళ్ళ సైడే ఉన్నారండి. మా అల్లుడు ఏంటంటే ఏమొద్దంటుండు. వాళ్ళు ఏ కాడికి రౌడీజైన్ చేసి 3 టైమ్స్ పక్కన అయితే ఇళ్ళ కన్నా ఉన్నాయి సార్ కాగితాలు. అయితే వాళ్ళకైతే ఎటువంటి భాస్కర్ కి రాసిచ్చినారు సార్. వాళ్ళ అమ్మ కూడా పక్కగా ఒక 10 ఇళ్ళు రిజెక్ట్ అయి ఉన్నాయి వాళ్ళ ఇల్లు. అతనికి ఏం లేదు సార్. వాళ్ళు ఇట్లా అతన్ని హరిప్రసాద్ అతన్ని పట్టుకొని వీళ్ళు టెంపరీగా కాగితాలు రాపించుకొని నకిలీ పుట్టించుకొని వీళ్ళు ఇప్పుడు ఇట్లా మాకు కూడా భాగం ఉంది, మాకు ఇవ్వాలా, మీరు వెళ్ళండి.